సిరి లేడీస్ కలెక్షన్స్ 500 రూపాయలకి 3 టాప్స్, 100 రూపాయలకి 3 చున్నీలు, జార్జెట్ చున్నీ 75 రూపాయలు మాత్రమే, వర్క్ చున్నీలు 200 రూపాయలు మాత్రమే, అవాసా ఫ్యూషన్ వంటి బ్రాండెడ్ టాప్స్ 330 రూపాయలు మాత్రమే, ఒరిజినల్ జిఎం లెగ్గిన్స్ 170 రూపాయలు మాత్రమే, కావ్య యాంకిల్ కట్ లెగ్గిన్స్ 200 మాత్రమే, 2 పీస్ సెట్ టాప్ మరియు ప్యాంట్ డ్రెస్ కేవలం 399 రూపాయలు మాత్రమే, 3 పీస్ సెట్ టాప్ ప్యాంట్ మరియు చున్నీ డ్రెస్ కేవలం 499 రూపాయలు మాత్రమే, బోనీలు 350 రూపాయలు మాత్రమే, నైట్ డ్రెస్లు 180 రూపాయలు మాత్రమే, మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ 399 రూపాయలు మాత్రమే, 1 మీటర్ లైనింగ్ 36 రూపాయలు మాత్రమే, చీర ఫాల్స్ 15 రూపాయలు మాత్రమే. విచ్చేయండి సిరి లేడీస్ కలెక్షన్స్, యూనియన్ బ్యాంక్ ప్రక్కన, పొదిలి రోడ్, దర్శి. సెల్ 9398395060. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలో కొన్ని బలమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపుగా మాజీ మంత్రివర్యులు సిద్ధారాఘవరావు టీడీపీలో చేరి పోటీ చేయబోతున్నట్లు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. దర్శి నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు కూడా గ్రూపులుగా ఒంగోలు వెళ్లి సిద్ధారాఘవరావును కలుస్తూ టీడీపీలోకి ఆహ్వానిస్తూ మద్దతు తెలుపుతున్నట్లు కూడా సమాచారం వినిపిస్తుంది. ఇన్ని పరిస్థితులు ఏర్పడుతున్నందున సిద్ధారాఘవరావు టీడీపీలో చేరే విధంగా మాగుంట వైపు నుంచి కూడా ప్రోత్సాహం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. జిల్లాలోని ఒక పెద్ద నాయకుడు కూడా సిద్ధ టీడీపీలో చేరేందుకు ప్రోత్సహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇన్ని పరిస్థితులు నెలకొన్నందున సిద్ధారాఘవరావు కూడా అందుకు తగినట్లుగానే పలువురి వద్ద పరోక్షంగా అనుకూలంగా స్పందిస్తూ ప్రత్యక్షంగా మాత్రం పార్టీలో చేరుతున్నట్లుగా వ్యక్తం చేయటం లేదని తెలుస్తుంది. ఏది ఏమైనా సిద్ధారాఘవరావు ఈరోజు రేపులోనే పార్టీ అధినేత చంద్రబాబును కలవనున్నట్లుగా బలమైన ప్రచారం జరుగుతుంది. సిద్ధారాఘవరావు పార్టీలోకి రాకపోతే ఎంపీ మాగుంట ప్రోత్సాహంతోనే అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే దర్శికి టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం దక్కించుకోవచ్చునని కూడా తెలుస్తుంది. మూడవ అవకాశం ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న గోరంట్ల రవికుమార్కు దక్కవచ్చునని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. గరికపాటి వెంకట్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఏది ఏమైనా అతి త్వరలోనే దర్శి టీడీపీ అభ్యర్థి ఎవరనేది స్పష్టం కానుంది.